అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యాస్ హోమ్ వరల్డ్. నా పేరు లక్ష్మి. నేనైతే ఈరోజు సప్త శనివార వ్రతం 8వ వారం పూజ పూర్తి చేసినానండి. ఈ సప్త శనివార వ్రతం ఎలా చేయాలి, నైవేద్యాలేంటి, నియమాలేంటి, 8వ వారం ఉద్యాపన ఎలా చెప్పుకోవాలి, అలాగే పిండి దీపాలు పగులు లేకుండా ఏ విధంగా చేసుకోవాలి, వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దామండి. ముందుగా అయితే మనం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పసుపుతో అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసి, మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న పీఠం మీద కూడా పసుపుతో అలికి పసుపు రంగు జాకెట్ పీస్ వేసి దాని మీద వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఉంచి స్వామివారి చిత్రపటానికి కూడా 3 నామాలు పెట్టాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న తులసిమాల వేయాలండి. తులసిమాల అయితే ఆ వెంకటేశ్వర స్వామికి కంపల్సరీగా వేసుకోవాలండి. అలాగే నేను కనకంబరాలు కట్టి పెట్టుకున్నాను, అవి కూడా వేసినానండి స్వామివారికి. నా దగ్గర ముత్యాల హారం ఉంటే అది కూడా స్వామివారికి వేసినాను. అలాగే విఘ్నేశ్వరుని ప్రతిమను కానీ ఫోటోను కానీ పెట్టుకోవాలి. ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకొని నేనైతే ఈరోజు స్వామివారికి యాలకులమాల సమర్పించుకున్నానండి. అలాగే శంకుచక్ర దీపాలు పెట్టినాను. అలాగే పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొద్దిగా బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం, అరటిపండు, ఆవు పాలు వేసి కలిపి 7 భాగాలు చేసుకొని 7 పిండి దీపాలు రెడీ చేసుకోవాలండి. ఒక్కొక్క పిండి దీపానికి కూడా గోవిందనామాలు పెట్టుకోవాలండి. అలా 7 పిండి దీపాలకు గోవిందనామాలు పెట్టుకొని ఒక్కొక్క పిండి దీపంలో 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యి వేసి దీపాలైతే వెలిగించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా హారతితో అయితే దీపాలన్నీ వెలిగించుకోవాలండి. 7 పిండి దీపాలు వెలిగించిన తర్వాత ముందుగా అయితే విఘ్నేశ్వరుని అష్టోత్తర శతనామావళి చదివి స్వామివారికి చిన్న బెల్లం ముక్క, పండ్లు కానీ పెట్టి హారతి ఇవ్వాలండి. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి అమ్మవారికి కూడా పండ్లు నివేదన చేసి హారతి ఇవ్వాలండి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి చదివి గోవిందనామాలు చదవాలండి. అలాగే సప్త శనివార వ్రతకథ అయితే వినాలండి. స్వామివారి వ్రతకథ విన్న తర్వాత స్వామివారికి నైవేద్యాలన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలండి. తర్వాత మీకు వీలైతే విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. అలాగే ఆ రోజు సాయంత్రం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే నైవేద్యాలు అయితే స్వామివారికి అయితే నువ్వుల లడ్డు, వడపప్పు, పానకం అయితే ప్రతి వారం సప్త శనివారాలు అయిపోయేంత వరకు ప్రతి వారం కంపల్సరీ పెట్టాలండి. అలాగే తర్వాత మీకు నచ్చిన నైవేద్యాలు ఏవైనా పెట్టుకోవచ్చండి. పులిహోర, భక్షాలు, గారెలు, బూరెలు ఇలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చండి. ఈ సప్త శనివార వ్రతంలో లాస్ట్ వారం అయితే 8వ వారం అయితే ఒక 7 మందికి అయితే భోజనాలు పెట్టుకొని తాంబూలాలు అయితే ఇవ్వాలండి. అలాగే ఉద్యాపన కూడా చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఈ లాస్ట్ వారంలో సప్త శనివార వ్రతం 8వ వారంలో అయితే తర్వాత సప్త శనివారాలన్నీ అయిపోయిన తర్వాత అయితే మనమైతే తిరుమలకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాలండి. ఇదండి నా సప్త శనివార వ్రత కథ 8వ వారం పూజ పూర్తి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.